ఓం సాయిరామ్. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం శ్రీ స్వామి సమర్థాయ నమః. పెద్ద పులి కథ. ప్రాణావసాన సమయమున భగవంతునిపై దృష్టిని నిలిపి స్మరించిన వారు భగవంతుని చేరుదురని భగవద్గీత నొక్కి వక్కానించుచున్నది. ఇక భగవంతుని మ్రోల ప్రాణములను వదిలిన వారి సుకృతమును కొనియాడ వశముగానేరదు. పెద్ద పులి క్రూర జంతువు. కర్మను బట్టి జన్మాను సిద్ధాంతమున కర్మవశమున క్రూర జంతువుగా పులి అయి పుట్టినను వెనుకటి జన్మల యందలి సుకృత ఫలితము కలిసి వచ్చిన పెద్ద పులి కథ ఇప్పుడు మనము చదవగలము. బాబా మహాసమాధి నొందుటకు 7 దినములకు పూర్వము దర్వీషులు కొందరు ఇనుప గొలుసులతో బంధించిన పులినొక దానిని మసీదు కడకు కొనివచ్చిరి. పులుల రూపము కడు భయంకరముగా ఉన్నను చూడముచ్చట గొలుపును. ఆ కారణమున దర్వీషులు ఊరూరా త్రిప్పుచు గ్రామవాసులొసగిన పైకముతో తమ పూట గడుపుకొనుచుండిరి. పులి వారికి జీవనాధారమైనది. పులి ఆరోగ్యము దెబ్బతినినది. తెలియని బాధ ఏదో దానిని కృంగదీయుచుండా దీనముగా ముఖమును ప్రక్కకు తిప్పుకొని తలవాల్చుచుండినది. సాయి మహిమ దయవలన పులి ఆరోగ్యమును పుంజుకొనునను ఆశచే దర్వీషులు సాయి సన్నిధి చేరిరి. పులి మసీదు మెట్లు ఎక్కుచుండా సాయి దివ్య రూపమును చూసి భరింపజాలక తోకతో భూమిని 3 పర్యాయములు తట్టినది. బాబా ఆ పెద్ద పులిని జాలిగా చూచినాడు. పులి ప్రాణములను కోల్పోయినది. దర్వీషులు కొంతవడి తమకు జీవనాధారమగు పులి మరణమునకు చింతిల్లిరి. అయినను అంతిమ గడియల యందు భగవంతుడగు సాయి సమక్షమున ప్రాణములను వదులుట వారికి తృప్తి నొసగినది. రుణము తీరిన వెనుక ఎవరికి ఎవరు 84 లక్షల జీవరాశులకు అన్నమిడువాడు ఆ పరాత్పరుడని తల పంకించి సాయికి దండము పెట్టి తమ దారిన తాము పోయిరి. నూల్కరు. పండరీపురమున నానాసాహెబ్ చందోర్కరు మమల్తాదారుగానున్న సమయమున తాత్యాసాహెబ్ నూల్కరు సబ్జడ్జిగా ఉండెను. నూల్కరు యోగులపై విశ్వాసము కలవాడు. చందోర్కరు యోగులపై విశేషమగు విశ్వాసము కలవాడు. ఇరువురకు యోగులను గూర్చిన చర్చలు విశేషముగా సాగుచుండినవి. నూల్కరును శ్రీ సాయినాథుని సందర్శింపమని చందోర్కర్కు తెలుపచుండా నూల్కరు 2 షరతులను విధించి అది తన ప్రయత్నము లేకయే సఫలమైన అది సాయి మహిమగా నుంచి షిరిడీకేగుదును అనెను. అవి ఏవైనను వంట బ్రాహ్మణుడొకడు నూల్కరుడుకు రావలయను. అవి ఏమనినా వంట బ్రాహ్మణుడొకడు నూల్కరు కడకు రావలయును. నాగపూర్ మేలు రకము కమలా పండ్లు తనకు కావలయును. ఇవి నెరవేరిన సాయిని సందర్శింపగలనని పలికెను. సాయి సంకల్పమున ఒక వంట బ్రాహ్మణుడు తనకెచటనైన ఉద్యోగము ఇప్పించమని చందోర్కరును ఆశ్రయింప చందోర్కరు వంట బ్రాహ్మణుని నూల్కరు కడ కంపినాడు. ఇక రెండవది నాగపూర్ కమలా పండ్లు శ్రేష్టమైనవి 100 నూల్కరు పేరున పార్సలు దిగినది. ఆ పంపిన వారెవరో హరికెరుక. షరతులీడేరినందున నూల్కరు షిరిడీకేగి శ్రీ సాయిని సందర్శించినాడు. తొలి చూపునందు సాయి భగవానుడు నూల్కరు వంక కన్నులెర్రజేసి చూసినాడు. అయినను సాయి చెంత భక్తులు చేరుట సాయి చల్లని తల్లి వలె వారిని ఆదరించుటను గాంచి నూల్కరు ముగ్ధుడై మురిసిపోయెను. భగవంతుడే సాయి, సాయియే భగవంతుడు అను నిశ్చయ జ్ఞానము నూల్కరునకు ప్రబోధమైనది. చరమదశయందు నూల్కరు సాయిని వదిలి వెల్లడాయెను. సాయిని సేవించుచు పవిత్ర గ్రంథములను పఠించుచు నూల్కరు షిరిడీ యందే గడిపినాడు. ప్రాణోత్క్రమణ సమయమునందు ఈ నూల్కరునకు సాయి పాదతీర్థము లభింప భక్తితో ఆ తీర్థమును ఆ భక్తుడు సేవించినాడు. బాబా కన్నుల ముందు నూల్కరు వెళ్ళుటను గాంచి సాయి నూల్కరు మన అందరినీ వదిలి శాశ్వత పుణ్యలోకములకేగినాడు. నూల్కరు జన్మమే జన్మము అని ప్రశంసించెను. ఓం సాయిరామ్. జై గురుదత్త. శ్రీ గురుదత్త.